మలయాళ దర్శకుడు ఇటీవల కాలంలో నటుడిగా బిజీ అయిన రంజిత్ బాలకృష్ణన్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై కొచ్చి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఒక సినిమా సెట్ లో ఆయన యువ నటి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, దీనిపై ఆ నటి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు జైలు ఊచలు లెక్కించక తప్పలేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవటమే కాదు, పలు అవార్డులని సైతం సొంతం చేసుకున్న ఆయన ఇటీవల కాలంలో తన వివాదాస్పద తీరుతో వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. తాజాగా అరెస్ట్ అయిన దుస్థితి. రంజిత్ బాలకృష్ణన్ కు మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్ గా పేరుంది. నిర్మాతగా, నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్ని రూపొందించారు. 2001లో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన రావణ ప్రభు సినిమాతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా మారక ముందు దేవాసురం, ఆరాం తమ్మురాన్ లాంటి క్లాసికల్ సినిమాలకు కథలు అందించిన ఘన చరిత్ర ఉంది. అయితేనేం వ్యక్తిగత వ్యవహార శైలితో ఆయన ఇటీవల కాలంలో వివాదాల్లో వ్యక్తిగా మారారు. పలు అవార్డులతో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ చైర్మన్ గా పనిచేసిన ఆయన 2024-25 మధ్యలో ఆయనపై కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు కావడంతో అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రంజిత్ బాలకృష్ణన్ ఈ మధ్యన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో వచ్చిన భీమ్లా నాయక్ మూవీ ఒరిజినల్ అయ్యప్పనం కోశియం అన్న మలయాళ చిత్రం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. నిజానికి భీమ్లా నాయక్ తెలుగులో రీమేక్ చేసే నాటికే మలయాళంలో ఈ మూవీని ఓటీటీలో చాలా మంది చూసేశారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ తండ్రిగా నటించారు. ఈ పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ పాత్రను తెలుగులో సముద్రకని పోషించారు. సదరు నటి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి ముందు చిత్ర యూనిట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి కంప్లైంట్ చేశారు. సదరు సభ్యుల టీం ఆ ఫిర్యాదును పరిశీలించి తీవ్రమైనదిగా గుర్తించారు. దీంతో తదుపరి చర్యల కోసం కేసును కేరళ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు రంజిత్ బాలకృష్ణన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ సినీ రంగంలో వరుసగా బయటపడుతున్న వేధింపు కేసుల్లో ఇదొకటి కావటం గమనార్హం. 2024లోనే రంజిత్ మీద బెంగాలీ నటి ఒకరు చేసిన వేధింపు ఆరోపణలతోనే ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చినా కూడా తాజాగా మరో ఫిర్యాదు ఆయనపై రావడంతో ఈసారి ఉచ్చు బిగిసినట్లయింది.